శ్రీమాత్రే నమః. మన రాశి చక్రంలో ఉన్న 12 రాశుల వారు ఈరోజు ఏ విధమైన ఫలితాలను చోటు చేసుకోబోతున్నాయో, ఏ రంగు దుస్తులు ధరించడం వల్ల ఈరోజు వారికి మంచి జరుగుతుందో అని విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మన ఛానల్లో రోజువారీ రాశి ఫలితాలు అయితే వస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. ఈ రాశివారు ఈరోజు ధనాన్ని, స్థిరాస్తి సంబంధించిన సమస్యల మీద ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. వారి విచారంలోనూ సంతోషంలోనూ మీరు పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు. విభిన్నమైన సంతోషాన్ని, అనుభూతిని చెందుతారు. మీ సహోద్యోగులు చేసే కొన్ని విషయాల్లో మీరు ఆ సమయంలో నొచ్చుకునే అవకాశం ఉంటుంది, కానీ మీరు వారికి ఆ విషయం చెప్పలేకపోవచ్చు. ఒకవేళ మీరు కోరుకున్న ఫలితం రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి. ఎవరిని ఒక్క మాట కూడా అనకండి, అప్పుడే తెలివైన పని అవుతుంది. మీ అభిప్రాయాన్ని కోరుకున్నప్పుడు మొహమాటం, సిగ్గు పడకుండా తెలియజేయండి. అప్పుడే మీకు మంచి ప్రశంసలు వస్తాయి. ఆఫీసులో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగానే ఉండవచ్చు. ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది. సంపద తక్కువగా కనిపిస్తుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, వైవాహిక జీవితం అంతా అనుకూలంగానే ఉండబోతుంది. మన రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈరోజు మీరు కోపంతో చీమ పొట్టతో పోయేంత సమస్యను కొండంత చేయబోతున్నారు. ఇది మీ కుటుంబాన్ని చాలా వరకు నిరాశకు గురి చేస్తుంది. కాబట్టి కోపంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అదృష్టం అంటే ఎప్పుడూ కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడికే అధికముగా లభిస్తుంది. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేసుకోండి. మీ వ్యక్తిగత విషయాలను కానీ రహస్యాలను కానీ ఎవరితోని షేర్ చేసుకోకండి. ప్రేమ సంబంధిత విషయాలు మీ సంతోషానికి మరింత మసాలాను చేకూరుస్తుంది. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. అనుకొని ఎదురు చూడని చోటు నుండి మీరు ముఖ్యమైన ఆహ్వానాన్ని అందుకుంటారు. ఇది మీ వైవాహిక జీవితంలోకే అత్యున్నతమైన రోజు కానుంది. ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. రోజున ఆరోగ్యం, కుటుంబం, సంపద సాధారణంగా కనిపిస్తుంది. ప్రేమ సంబంధిత విషయాలు, వృత్తి, వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ముందుకు వెళ్ళబోతుంది. రాశి చక్రంలో మూడవ రాశి మిథున రాశి. నూనెతో చేసిన పదార్థాలు, మసాలా వంటకాలు మానండి. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రశాంతవంతంగా చేస్తుంది. కొంతమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టగలరు. మీరు ఎప్పుడైతే ఇతరులతో హాయిగా కలిసిపోతారో అప్పుడు మీరు సువాసన కలిగిన పుష్పం వంటి వారు. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభం తెస్తుంది, కానీ భాగస్వామి నందు బహుశా వ్యతిరేకత ఎదుర్కోవచ్చు. ఈరోజు ఆఫీసు నుండి వచ్చిన తర్వాత మీకు ఇష్టమైన అలవాట్లు చేస్తారు. దానివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, వృత్తి, వైవాహిక జీవితం అద్భుతంగా ఉండనుంది. ఇక రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి. ఒత్తిడి, విభేదాలు కొంత ఒత్తిడిని, టెన్షన్ని కలిగిస్తాయి. ఇంత పూర్వం మీరు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుంది. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులకు కొంత ఆందోళన కలిగిస్తుంది. కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో ఎంతైనా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ముందు ఒప్పుకున్న తప్పు మీకు అనుకూలంగా మారుతుంది, కానీ మీరు ఆ పనిని మరింత మెరుగ్గా ఎలా చేయాలో విశ్లేషించవలసిన అవసరం ఉంది. మీ వలన హాని పొందిన వారికి మీరు క్షమాపణ చెప్పాలి. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, కానీ మందబుద్ధులు మాత్రమే మరలా తప్పులు చేస్తారని గ్రహించుకోండి. ఈరోజు మీ యొక్క పనులను పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళదామనుకొని ప్రయత్నిస్తారు, కానీ విఫలమవుతారు.
ఈరోజు మీ భాగస్వామితో సంతోషంగా గడపగలుగుతారు. ఉన్న విభేదాలు దూరం అయ్యే సమయం ప్రారంభం కాబోతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, వృత్తి సామాన్యంగా ఉంటుంది. కుటుంబం, ప్రేమ జీవితం, వైవాహిక జీవితం చాలా ఆనందం కలిగిస్తుంది. ఈ రాశి చక్రంలో 5వ రాశి సింహరాశి. కొన్ని మానసిక ఒత్తిళ్లు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. వినోదం, విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్పై ఎక్కువ ఖర్చు చేయకండి. రోజు దూర ప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. పని ఒత్తిడి వలన మానసిక శ్రమ మరియు తలపోటు వంటివి పెరుగుతాయి. రోజు యొక్క 2వ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. జాగ్రత్తగా మసులుకోవలసిన దినం. ఒక అంచనా తప్పవని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయట పెట్టకండి. మీకు ఖాళీ సమయం దొరికినప్పటికీ మీరు మీ కొరకు ఏ పనిని చేసుకోలేరు. రోజు మీ జీవిత భాగస్వామికి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. ఇక 6వ రాశి కన్యా రాశి. మీ ప్రధాన కోపమే మిమ్మల్ని మరింత సమస్యల్లోకి నెట్టేయగలదు. అధిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. అవసరమైతే మీ స్నేహితులను ఆదుకుంటారు. భావోద్వేగాలు మిమ్మల్ని చిరాకు పెడతాయి. చిరకాలం మార్కెట్ ఫీల్డ్లో చేరాలన్న కల నెరవేరగలదు. అది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చి ఆ ఉద్యోగం కోసం మీరు పడ్డ కష్టాన్నంతటినీ మరిపిస్తుంది. మీకు అనుకూలమైన గ్రహాలు. ఈరోజు మీ సంతోషానికి ఎన్నో కారణాలు చూపగలవు. ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లకు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. ఈ రాశి చక్రంలో 7వ రాశి తులారాశి. మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తి విశ్రాంతి తీసుకోండి. ఇంటికి సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనడం వలన మీరు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. కానీ ఇవి మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. ఇంటి వద్ద లేదా సామాజిక సామాన్య స్థలాలలో పేరు పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచగలవు. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, నమ్మకాన్ని శంకించకండి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీ సహోద్యోగులు, మీ ఉన్నత అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. మీ పని పట్ల ఆనందం వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. వృత్తికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయంలో పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. 8వ రాశి వృశ్చిక రాశి. రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర ఉన్న స్నేహితులతో కొద్ది సమయం గడపండి. పొదుపు చేయాలనుకున్నప్పటికీ మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగులు చెందవలసిన పని లేదు. పరిస్థితి నుండి మీరు త్వరగా బయటపడతారు. పిల్లలపై మీ అభిప్రాయాన్ని రుద్దడం వారికి కోపానికి కారణం అవుతుంది. అర్థమయ్యేలా చెప్పడం మెరుగు. అప్పుడు వారు వీటిని అంగీకరిస్తారు. పై ప్రేమపూర్వక ప్రమాదాలు బలంగా ఉంటాయి. రోజు చాలా అదృష్టం కలిసి వచ్చే రోజు అనిపిస్తుంది. సాయంత్రం ఆనందానికి కారణమయ్యే సమయం పొందాలంటే ఈ రోజంతా మంచి పనులు పూర్తి చేయండి. జీవితంలో జరిగే అత్యుత్తమైన ఘటన అని ఈ రోజే మీకు తెలియజేయనుంది. 9వ రాశి ధనుస్సు రాశి. మీ బిడ్డల పెర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనందదాయకం అవుతుంది. ఉన్నతర పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుస్తుంది. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి. మీకు ఇష్టమైన వారు మంచి మూడ్లో ఉంటారు. ఎవరైతే విదేశీ ట్రెండ్ రంగాల్లో ఉన్నవారికి అనుకున్న ఫలితాలు లభిస్తాయి. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపించి ఉంటే మీరు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే. 10వ రాశి మకర రాశి. మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ సానుకూలత ప్రభావిత చేస్తుంది. మీరు ఈరోజు మీ అమ్మవారి తరపు వారి నుండి ధనలాభం పొందుతారు. అమ్మగారి అన్నతమ్ములు లేదా మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకు బంధువులు, మిత్రులు వస్తారు. ఈ చూపులోనే ప్రేమలో పడవచ్చు. మీరు ప్రమోషన్ పొందవచ్చు. అలాగే మీ కష్టపడే స్వభావానికి రివార్డు పొందవచ్చు. రోజు మీ తల్లిదండ్రులు, మీ జీవిత భాగస్వామి ఒక్క అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు.
అది మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఎంతగానో పెంపొందిస్తుంది. ఇక 11వ రాశి కుంభరాశి. సహ ఉద్యోగులు, కింద ఉద్యోగులు మీ ఆందోళన, ఒత్తిడికి కారణం అవుతారు. ఆర్థిక పరంగా మీకు విశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు. మీ మాటలను కఠినంగా వాడతారు. అనుకోని బాధ్యతలు మీ రోజువారీ ప్లాన్లను చెదరగొడతాయి. మీరు మీ కోసం తక్కువ, ఇతరుల కోసం ఎక్కువ పని చేస్తున్నట్లు తెలుసుకుంటారు. అలా మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయాన్ని బలంగా తాకి మీ మనసుకు నచ్చుతారు. మీ వైవాహిక జీవితానికి అత్యుత్తమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవస్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. ఇక 12వ రాశి మీనరాశి. మీకున్న సమస్యలకు విరిచిన చిరునవ్వే మీకు అన్ని సమస్యలకు చిన్న విరుగుడు. ముందు ఈరోజు మీ డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి. స్నేహితులు, బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీ వారు సాన్నిధ్యంలో ప్రశాంతంగా ఉంటారు. మీ భాగస్వామి ప్రేమ ఈరోజు మీ చుట్టూతా అంతా అనుభూతిని చెందుతారు. మీరు ఇదో అందమైన ప్రేమాస్పదమైన రోజు. డబ్బు సంపాదనకై కొత్త మార్గాలు గురించి ఈరోజు మీరు కొత్తగా ఆలోచిస్తారు. రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాని కానీ, మ్యాచ్లను కానీ ఇంట్లో చూస్తారు. అలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. రోజు రాశి ఫలాలు చూశారు కదా, మళ్ళీ రేపటి రాశి ఫలితాలు కలుద్దాం. మీలో ఎవరు మొట్టమొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓం నమః శివాయ.